పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ప్రభావం దేశంలోని పలు రంగాలపై పడుతున్న నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గత వారం రోజులుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందకపోవడంతో హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. ముందు అవసరమైనప్పుడు వెంటనే సిలిండర్లు ఇచ్చేవారని, ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే 21 రోజుల తర్వాత మాత్రమే ఇస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. హోటళ్లపై ఆధారపడి జీవించే కార్మికుల పరిస్థితి కూడా కష్టంగా మారిందని తెలిపారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సరిపడా అందించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని హోటల్ నిర్వాహకులు కోరుతున్నారు. అయినట్టున్నది మంచిగానే కనబడుతుంది. నమస్కారం అండి. నాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం. నేను గత 8 సంవత్సరాల నుంచి హుస్నాబాద్ పట్టణంలో హోటల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. నా హోటల్ పేరు శ్రీ రాఘవేంద్ర మెస్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు. గత వారం రోజుల నుంచి నాకు గ్యాస్ సిలిండర్లతో చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు డైలీ ఒక గ్యాస్ వచ్చేది అంత ఉంది. ఇట్లా వెళ్ళగానే అట్లా మాకు నిమిషంలో మాకు గ్యాస్ ఇచ్చేది. వారం రోజుల నుంచి అసలు మాకు గ్యాస్ రాక చాలా తిప్పలు పడుతున్నాం. ఆ తిప్పలతోటి ఇవాళ మేము కట్టెల కార్యక్రమం చేసి మా వర్కర్లు, లేబరు, రెంటు ఇవన్నీ వెళ్ళడానికి వస్తామని చెప్పి కట్టెల పదం చేస్తే కట్టెలు కూడా మనకు అంతమంది 300 ఉన్న కట్టెలు ఇలా 500 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇది మాకున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం దీని మందు చర్య తీసుకొని ఏదైనా మాకు సహాయంగా ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలని కూడా మేము కోరుతాము. సంవత్సరాలు అవుతారు ఇదే దీని మీదనే బతకబట్టి నాతో ఇంకా 4 పని చేస్తారు. ఆ 4 కూడా నేను జీతం ఇవ్వాలి. కిరాయి కూడా ఎంట్రీ తీసినా తీయకుండా వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి, నాకు గ్యాస్ ఇదివరకు అడిగితే వెంటనే ఇచ్చేది. ఇప్పుడు అలాంటిది అడిగినా అక్కడికి పోయి ఆఫీస్ కాడికి పోయినా కూడా గ్యాస్ మొత్తం లేదని చెప్తారు. ఇప్పుడు మేము ఇట్లా బతకాలి, దీని మీదే మా ఆధారం ఉన్నది. దీని తప్పితే మాకు వేరే ఏది లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గ్యాస్ అడిగితే మా దగ్గర గ్యాసే లేదు. గ్యాస్ కావాలంటే బుక్ చేసుకున్నా కూడా 21 రోజులు ఆగాలంటే 21 రోజు దాకా మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి మేము? ఇప్పుడు మాకు గ్యాస్తోనే మాకు పని. ఇప్పుడు మేము బతకాలన్నా కూడా మాకు దీని మీదనే ఆధారం, వేరేది ఏది లేదు మా దగ్గర. ఇప్పుడు మాకు వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం మీద బతకాలన్నా కూడా అది కూడా లేదు. మాకు ఉన్నది ఇది 4 బతకాలి, ఇది కిరాయి కట్టాలి. తీసినా తీయకుండా కిరాయి అయితే కన్ఫర్మ్ కట్టాలి. మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతకాలి?